ఉద్యమ నాయకుడు మందకృష్ణ గారు, విమలక్క, మిట్లారా, ఈ సభ అయితే అరుణోదయ వాళ్ళు పెట్టారు. దీనికి ఒక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఇది చిన్నగా ప్రారంభమైన రాబోయే రోజుల్లో జరగవలసిన పోరాటాలు, 6 తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉన్నది. నిజానికి సమస్య పరిష్కారం అవుతున్న సందర్భంలో మళ్ళీ సమస్యను జట్లం చేయడం అనేది అది 2 వర్గాలకి మంచిది కాదు, అది సమాజానికి కూడా మంచిది కాదు. సమస్య పరిష్కారం ఏంటో నిన్నటి దాకా మనకు సమస్య, కానీ సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ఇంకా వర్గీకరణ గురించి ఎవరు దాన్ని ఆపలేరు అనేటువంటి అయితే ఇంతకాలంగా న్యాయ వ్యవస్థ అడ్డం వస్తున్నది అనేటువంటి ప్రశ్న ఉంది. కానీ అత్యున్నత న్యాయస్థానము వర్గీకరణ సమర్థనీయమే అన్న తర్వాత ఇంకా దాని మీద ప్రశ్న ఏం లేదు. వర్గీకరణ ఎవరు ఆపలేరని ఎందుకు ఇవాళ దాన్ని జట్లం చేస్తున్నారు అనేది కూడా మాలాంటి వాళ్ళకు కూడా చాలా ఆందోళనగానే ఉన్నది. ఈ చొరవ ఏదైతే విమలక్క, అరుణోదయ వాళ్ళు తీసుకున్నారో, ఈ చొరవ ఎందుకు అంటే రాబోయే కాలంలో చేయవలసింది మందకృష్ణ కానీ మనం కానీ అందరూ చేయవలసింది, ఒక్కసారి వర్గీకరణ జరిగిన తర్వాత 2 సమూహాలే కాకుండా ఇంకా అందరూ కలిసి వచ్చే వాళ్ళతో మనం చేయవలసిన పోరాటాలు చాలా ఉన్నాయి. తీర్మానాల్లో స్పష్టంగా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో మనకు రిజర్వేషన్స్ కావాలి, తర్వాత దళితుల మీద జరుగుతున్న దాడులు ఆగాలి, వాళ్ళ ఆత్మగౌరవము, సమానత్వ భావన, వాళ్ళందరినీ గౌరవించడం అనేది ఆ ఆత్మగౌరవ పోరాటం ఇంకా మిగిలే ఉంది. బాబాసాహెబ్ ప్రారంభించిన ఆత్మగౌరవ పోరాటం ఇంకా మిగిలే ఉన్నది. నిన్నగాక మొన్న రాములు అనేటువంటి ఒక హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్, ఈ అయ్యప్ప భక్తుడు పిల్లోడు అయ్యప్ప డ్రెస్ చేసుకొని కూర్చుంటే అబ్బాయికి ఏదో ఆయన లెక్కలు చెప్తూ పరిష్కారం అయితే దాన్ని అడిగితే లేవకుండా అబ్బాయి కూర్చుంటే ఆయన పోయి అదేంటే ఆయన అట్లా దానికి లెక్కకు జవాబు చెప్పని లేచి కూర్చొని ముట్టుకొని అతని చేసినందుకు అయ్యప్ప భక్తులు వచ్చి ఆయన మీద దాడి చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేశారు. కాకుండా ఆ అబ్బాయి కాళ్ళు కూడా మొక్కించి అందరూ అయ్యప్ప భక్తులు అందరి కాళ్ళు మొక్కమని మొక్కించారు హెడ్ మాస్టరు. తర్వాత పిల్లలు ముందర ఇవి చేయొచ్చునా అనేది ఏమాత్రం లేకుండా, ముఖ్యంగా ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక ఇది ఉంది, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఆగ్రహపడకూడదు, అవన్నీ ఉన్నాయి. కానీ రాములు దళితుడు, మాదిగా 2 కూడా ఉన్నాయి. ఒక హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చేశారంటే సమాజంలో ఇంకా ఒక స్థాయికి వచ్చిన వ్యక్తి స్కూల్ హెడ్ మాస్టర్ పట్ల ఇట్లా ప్రవర్తించారంటే ఇంకా ఆ ప్రవర్తనలో మార్పురాలు. మనం ఇంత పోరాటం చేసి క్లాసిఫికేషన్, మనకు రిజర్వేషన్స్ ఇవాళ వస్తాయి, కానీ 2 వర్గాలు కలిసి చేయవలసిన పోరాటాలు చాలా ఉన్నాయి. ఇదే ఈ యొక్క ఇవాళ మన సభ ఏదైతే, మీటింగ్ ఏదైతుందో దీనికి ఎందుకు చారిత్రక ప్రాముఖ్యత ఉంది అంటే, రాబోయే కాలంలో ఒక్కసారి వర్గీకరణ జరిగిన తర్వాత ఒక న్యాయం అనేటువంటిది, జస్టిస్ చంద్రకుమార్ గారు, న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా, న్యాయాన్ని గురించి ఆలోచించాలి కదా ఏ వర్గమైనా. కానీ మానవ చరిత్రలో ఒక విషాదం ఏంటంటే, లేని ప్రయోజనాల కొరకు పోరాడడం మనుషులకు తెలుసు, కానీ ఉన్న ప్రయోజనాలు వదులుకోవడం అనేది ఇంకా మనుషులకు తెలియదు. అదే ఇవాళ సమస్య. కొన్ని ప్రయోజనాలు, అవేం పెద్ద ప్రయోజనాలు కాదు, కానీ ఉన్న ప్రయోజనాలు వదులుకోవడం అనేది, తెలియకపోవడం అనేది, దానివల్ల జరిగే నష్టం చాలా ఉంటుంది భవిష్యత్తులో. కనుక మాల మిత్రులకి, నాకు కూడా చాలా మంది మిత్రులు వాళ్ళే ఉన్నారు. నా దగ్గర పరిశోధన చేసిన 90% మంది మాల విద్యార్థులు. వాళ్ళంతా ఇప్పుడు అలహాబాద్లో ఉన్నారు, ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, IITలో ఉన్నారు, దేశవ్యాప్తంగా నా అంత మాల విద్యార్థులే. నాకు ఆ మాల మాదిగా తేడా తెలియదు. అప్పుడు దళిత అంటే మేము తీసుకునేవాళ్ళం,
కానీ తీరా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మా పిల్లలతో మాట్లాడుతుంటాను. ఒక పిల్లవాడైతే ఈ సబ్ కేటగరైజేషన్ మీద పిహెచ్డీ చేశాడు, ఇప్పుడు అలహాబాద్ యూనివర్సిటీలో ఉన్నాడు అబ్బాయి. ఇవాళ న్యాయం అనేది మనం అంగీకరిస్తే, మానమిత్రులు కూడా మనం చెప్తుంటే అనవసరంగా మీరు ఏ గొడవ కాకుండా దీన్ని అంగీకరించడం అది అనివార్యం. కనుక మరి చేయవలసిన పని ఏంటంటే, మన ఇద్దరం కలిసి ఏదైతే అరుణోదయ వాళ్ళు చెప్తున్నారో, ఇద్దరం కలిసి మనం చేయవలసిన పోరాటం అంటే అదే చరిత్రలో మలుపు. దళిత ఉద్యమంలో కూడా ఇవాళ తీసుకున్న చొరవ ఏదైతుందో అదొక కీలకమైన మార్పు. ఆ మార్పు ఎందుకు నేను అంటున్నానంటే, మన క్లాసిఫికేషన్ చేద్దాం, మా న్యాయాన్ని మీరు అంగీకరించండి, మీరు ఒక్కసారి అంగీకరించంత మన ఇద్దరం కలిసి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. సమాజంలో అన్యాయం చాలా ఉంది, న్యాయం ముందు అంగీకరించండి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అనేది ఏదైతుందో అది స్పష్టంగా ఇవాళ ఒకవేళ రాగలిగితే, ఇక పెద్ద వర్గాలు ఏం మారలేదు, అప్పర్ కాస్ట్ ఏం మారలేదు. దళితుల మీద దేశవ్యాప్తంగా ఉత్తర భారతదేశంలో అయితే విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. నాకు రోజు ఒక ఛానల్ ఉంది దళిత్ మీడియా అని, వాళ్ళు నాకు రోజు ఆ రోజు జరిగిన సంగతి పంపిస్తారు. మూత్రం తాగిస్తున్నారు, మలం తినిపిస్తున్నారు, దాంట్లో రకరకాలు బట్టలు ఇప్పి చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి ఇవాళ 75 ఏళ్ల తర్వాత. అంటే మనం ఊహించలేము ఇవి జరుగుతున్నాయా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు ఇవన్నీ ఉన్నాయి, మనం తినిపించడం, మూత్రం అన్నీ ఉన్నాయి. దాంట్లో 27 అట్రాసిటీస్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. కానీ అది 1989లో వచ్చింది. 89లో వచ్చిన యాక్ట్లో ఉన్న అన్యాయాలు ఇంకా జరుగుతున్నాయి, మన మీద జరుగుతున్న అన్యాయాలు. కనుక ఒక మానవీయ సమాజం, ఒక ప్రజాస్వామ్య సమాజం, ఒక న్యాయబద్ధమైన సమాజం, మనుషులను గౌరవించుకునే సమాజం, అందరినీ సమానంగా భావించే సమాజం రావాలి కదా. మనుషులం కదా మనం, మనకు చైతన్యం ఉంది కదా. మనం ఇంత చైతన్యవంతులైన మనిషి ఇంకా ముందుకు పోవాలి. కానీ ఇవాళ ఈ సమస్యలో మనము అది పరిష్కారం అవుతున్న దిశగా దాన్ని చేయాలి. ఈ 6 తీర్మానాలు ఏవైతున్నాయో ఇవి భవిష్యత్తు యొక్క ఉద్యమాల యొక్క దిశ నిర్దేశం జరిగినట్లే. తప్పకుండా ఈ సభ నుంచి చాలామంది చాలా భిన్న సమూహాల నుంచి వచ్చారు కాబట్టి ఈ సభ యునానిమస్గా ముక్త కంఠంతో మాలమిత్రులకి మిగతా వాళ్ళకి చెప్తున్నా ఏంటంటే, దయచేసి వర్గీకరణ అంగీకరించండి, దాని జోలికి పోకండి. రెండవది, ఇద్దరం కలిసి సమాజంలో ఉండే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి ఒక మానవీయ సమాజ నిర్మాణం చేద్దాం అనేటువంటిది మనం ఇవాళ ఈ సభ నుంచి ఒక మెసేజ్గా ఆ వర్గానికి కానీ లేదా అలాంటి మద్దతు ఇస్తున్న వాళ్ళకి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు దీన్ని ఇంకా సంక్లిష్టం చేయకండి. మనం పోరాడాల్సిన పోరాటం నేను మందకృష్ణకి మొదటి నుంచే ఉద్యమ ప్రారంభం నుంచి కూడా చెప్తున్నాను. ఇది పరిష్కారం అయితే నీకు ఒక ఉద్యమ నిర్మాణం చేసే అనుభవం ఉంది. ఆయన చాలా అద్భుతంగా ఉద్యమ నిర్మాణం చేయగలడు. ఆయన దేశవ్యాప్తంగానైనా దీని కొరకు పోరాడాలి, లేదా ఇక్కడే పోరాటం చేయాలంటే మాత్రం ఇద్దరిని కలిపే అటువంటి చొరవ మీరు తీసుకోవాలి. మీరు ఇద్దరిని కలిపి మనం కంబైన్డ్గా యునైట్ చేయవలసిన పోరాటం ఉంది. కాబట్టి ఈ తీర్మానాల నేపథ్యంలో భవిష్యత్తు దళిత ఉద్యమం కానీ లేదా ఒక పెద్ద సామాజిక మార్పు కొరకు జరగవలసిన ఉద్యమం ఏదైతుందో దాని నిర్మాణం జరగాలని. కనుక ఈ సభ విమలక్క గారు నిజంగా మీరు ఏదైతే ఈ చొరవ తీసుకున్నారో దీనికి మీకు తప్పకుండా అభినందన చెప్పాలి. ఎందుకంటే చలనాన్ని పట్టగలిగిన కెపాసిటీ ఉంది. కనుక ఇవాళ మనం ఇక్కడ అది కలిసింది అంటే సమాజంలో ఉండే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం కొరకు కలిసాం. మాదిగ దండోరా ఉద్యమంలో చాలా న్యాయం ఉందని మా పౌర హక్కుల సంఘం అయితే మొట్టమొదట మందకృష్ణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి మా పౌర హక్కుల సంఘంలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. అందరం కూడా ఏ డిఫరెన్స్ లేకుండా యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేశాం. మందకృష్ణ చేసిన ఉద్యమానికి మా మద్దతు ఉంటాం. బాలగోపాల్ అయితే రాశాడు. మనం సుప్రీంకోర్టులో జరిగిన ఒక దాంట్లో ఆ వాదనలో కపిల్ సిబాల్ గారు బాలగోపాల్ ఆర్టికల్ కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టాడు.
అప్పటి నుంచి మేము మద్దతు చేస్తున్నాము. పౌర హక్కు సంఘం ఆయనతోనే నిలబడ్డది మొదటి నుంచి, ఇప్పటికీ ఆయనతోనే నిలబడుతున్నాం. ఇప్పుడు పరిష్కారం వస్తున్నది కాబట్టి పౌర హక్కుల సంఘం ఏమిటంటే యునైటెడ్గా దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం, వాళ్ళ మీద దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. అలాగే ఇంకా పెద్ద అన్యాయం ఏదైతే సమాజంలో ఉందో ఆ అన్యాయానికి కూడా వ్యతిరేకంగా పోవడం మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మెసేజ్ సమాజానికి పోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. తప్పకుండా మీరు ఎలా ఆయనకు మందకృష్ణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తున్నాయి, ఆయనకు నేను కంగ్రాచులేషన్ పంపించాను. లైఫ్ లాంగ్ స్ట్రగుల్. నిజానికి ప్రధానమంత్రి ఇక్కడ రావడం సరే, ఆ రాజకీయాలు వేరు, కాసిం చెప్పినట్టుగా రాజకీయాలు వేరు. కానీ ఆయన కన్నీళ్ళు అయితే పెట్టుకున్నాడో సదస్సులో, ఆ కన్నీళ్లు చాలా మంది కదిలించాయి. చాలా మందికి నేను ఎక్కడ పోయినా ఆయన కన్నీళ్ళు, ఇంత ఉద్యమం చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు డాస్ మీద అనేది, ఆ కన్నీళ్ల వెనుక ఉండేటువంటి ఆనందం ఉన్నది. ఒక రకంగా ప్రధానమంత్రి అనౌన్స్ చేశాడు. రెండవది బహుశా బాధ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇంత ఉద్యమం చేసినాక ఇప్పటిదాకా వచ్చింది అనేటువంటి ఆనందం ఏదైతుందో, ఆ కళ్ళ నీళ్ల విలువ ఏదైతుందో అందరూ అర్థం చేసుకోవాలి అని చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన విమలక్క గారికి, అరుణోదయ్ గారికి, మందకృష్ణకి నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు.